అన్న ఇప్పుడు పట్టభద్రుల ఉప ఎన్నిక అయితే వస్తూ ఉంది. కరీంనగర్, నల్గొండ, వరంగల్ ఇవైతే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే అశోక్ సారు, తీర్మార్ మల్లన్న, బక్క జడ్సన్ సారు, రాకేష్ రెడ్డి అయితే ప్రధానంగా పోటీలు అయితే ఉన్నారు. ఎవరు గెలుస్తారు కూడా? మీ ఓటు ఎవరికి ఇస్తారు? మా ఓటు వచ్చేసి అశోక్ సార్ వేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాము. ఎందుకంటే ముందు నుంచి విద్యార్థుల పక్షాన పోరాడిండు. ఇప్పుడు కూడా మా పక్షాన పోరాడతాడని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి అని వేయలేదు. మిగతా ప్రభుత్వాలు లాలూచిగా ఉన్నాయి. తీర్మార్ మల్లన్న కూడా ఇది ఏదో రాజకీయ శిబిరం కాదు. ఎమ్మెల్సీ ఓటు వచ్చేసి విద్యావంతులనే పాల్గొనాలి, విద్యావంతులే చట్టసభలు ఉంటే మనకి ఏదైనా ప్రాతినిధ్యం కూడా మంచి జరుగుద్దని మేము భావిస్తున్నాం. అంటే ఎలా చూడొచ్చు అంటే మీరు ఇప్పుడు తిరుమల మల్ల కూడా నేను ఒక ప్రశ్నించే గొంతుగా వస్తా ఉన్నాను చెప్తా ఉన్నారు. ఇప్పుడు బక్క జడ్సన్ సార్ కూడా వస్తా ఉన్నారు, వీళ్ళందరూ వస్తా ఉన్నారు కదా. మరి వాళ్ళని కాదని అశోక్ సార్కి ఓటు వేయాలని ఎందుకు అన్నారు? ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తేనే ఉద్యోగాలకు సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఫర్దర్గా. నెక్స్ట్ ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు గనక ఓటేయడం వల్ల ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఇది రాజకీయంగానే వెళ్ళిపోతుంది తప్ప గ్రాడ్యుయేట్స్ సంబంధించింది సంబంధం లేని విషయం ఇది. అశోక్ సార్ అయితే టాప్ 2 పోవటం తెలిసిన వ్యక్తి. విద్యార్థుల కోసం ప్రతిసారి నిరాహార దీక్షలు గ్రూప్ 2 కూడా వాయిదా పడ్డదంటే అశోక్ సార్ వల్లనే. వాయిదా పడడం వల్ల మనకి చదువుకోవడానికి టైం దొరికింది. ఇంకా ముందు రోజుల్లో కూడా అశోక్ సార్ మన కోసం, విద్యార్థుల కోసం చాలా పోరాటం చేస్తాడు. అందుకే మా ఓటు అయితే అశోక్ సార్కి వేద్దామని మేము డిసైడ్ అన్నాం. అన్న ఇప్పుడు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రధానంగా చూసుకుని వెళ్తే అశోక్ సారు, బక్క జడ్సన్ సారు, తీర్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి అయితే వీళ్ళైతే ఉన్నారని తెలుస్తా ఉంది. మీరు ఎవరు కోట వేయబోతా ఉన్నారు? ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? మేము అశోక్ సార్కి వేయబోతున్నాం. ఎందుకంటే ప్రతి నిరుద్యోగ సమస్యల మీద పోరాడేది ఒక అశోక్ సార్. ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ కాదు, ఈ నిరుద్యోగ సమస్యల మీద పోరాడేది ఒక అశోక్ సారే. ఇప్పుడు మన గ్రూప్ 1, గ్రూప్ 2 మన కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల మీద కూడా ఏం మాత్రం అటు ఇటు అవకతవకలు, పోస్టులు పెంచామన్నా ఏమన్నా ఏం చేసినా వీటి మీద పోరాడేది ఒక అశోక్ సార్. కనుక అశోక్ సార్కి ఓటేయాలనుకుంటున్నాం. అన్న ఇక్కడ మరి మొన్నటిదాకైతే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ని అయితే తెచ్చుకుందాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి తీర్మార్ మల్లన్న. మరి ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? పార్టీలకు సంబంధం లేదు, ఇది స్వతంత్రంగా గుర్తు ఉండదు. అంటే పార్టీల గురించి నేను మాట్లాడగానే ఏ పార్టీకి సంబంధం లేదు అది. సరే అన్న, ఆయన ఒక జర్నలిస్ట్గా ప్రజల్ని చేతవంతం చేశాను, నేను ప్రజల్లో మంచి ఏదైతే మెరుగుపరిచే నాంది తీసుకొని వచ్చాను అని చెప్పాడు. మా నిరుద్యోగ సమస్యల మీద అయితే ఎవరు పోరాడాలి, మా అశోక్ సారే పోరాడిండు. అది అశోక్ సార్ అంటే జియో నెంబర్ 46 మీద గతంలో మాట్లాడి ఇప్పుడు తీర్మార్ మల్లన్న మాట్లాడట్లేదు. అది కూడా కాదు, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని డిఎస్సి కూడా మాట్లాడిందంతా అశోక్ సార్. ఎందుకు ఇస్తామంటే ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్యల మీద పోరాడేది అశోక్ సార్ కనుక అశోక్ సార్కి ఇస్తాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో అశోక్ సార్ 100% అశోక్ సారే విన్ అవుతాడు ఇక్కడ. ఎందుకంటే మా నిరుద్యోగుల గురించి మాట్లాడే ఏకైక గొంతు అశోక్ సారే. సో అశోక్ సార్ మేము ఇక్కడ ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు అందరూ బాగా ఆలోచించి అశోక్ సార్కి ఓటు వేయాలని ఫిక్స్ అయ్యారు. ఖచ్చితంగా అశోక్ సారే గెలుస్తాడు. చట్టసభల్లో మా గొంతు వినిపించడానికి నిరుద్యోగుల నుంచి ఒక గొంతు ఉండాలి. ఆ గొంతు ఖచ్చితంగా అశోక్ సారే. అశోక్ సార్ ఖచ్చితంగా గెలుస్తాడు. తీర్మార్ మల్లన్న ఎవరు కూడా గెలవరు ఇక్కడ. ఎలా అంటే తీర్మార్ మల్లన్న మరి చెప్తా ఉన్నాడు కదా, ప్రశ్నించే గొంతుకన్నా వస్తున్నా, మీ ఓటు మాకు వేయండి అని చెప్తా ఉన్నాడు. తీర్మార్ మల్లన్న పొద్దున్నేమో కాంగ్రెస్ను తిడతాడు, మళ్ళీ మధ్యాహ్నం ఏమో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాడు. ఆయన ఒక స్టాండ్ మీద లేడు. ఇంకొకటి, నిరుద్యోగుల గురించి తీర్మార్ మల్లన్న ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడింది లేదు. ఆయన ఓన్లీ ఆయనకు ఒక స్టాండ్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక స్థిరత్వం లేదు. మా నిరుద్యోగుల గురించి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి మా ఓటు. ఖచ్చితంగా ఇక్కడ అశోక్ సార్ ఖచ్చితంగా గెలుస్తాడు 100%. ఇలా డౌట్ ఏం లేదు. ఓకే, మీ తోటి ఎమ్మెల్సీ ఓటర్ ఎవరైతే ఉన్నారో, ఓటర్ వేసే వాళ్ళు అలా అడుగుతారు, నీకు అశోక్ సార్కి ఎందుకు ఓటు వేయాలి, మనం ఎందుకు ఓటు వేయాలని అడుగుతారు, నువ్వేం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశం డెవలప్ కావాలంటే ఫస్ట్ మన ఊరు డెవలప్ కావాలి, ఒక మండలం డెవలప్ కావాలి. ఏం డెవలప్ కావాలన్నా ప్రతి ఒక్కరికి ఒక జాబ్ ఉండాలి. ఒక జాబ్ ఉంటేనే ఒక కుటుంబం బాగుపడుతుంది. సో కుటుంబం బాగుపడాలంటే ఒక జాబ్ ఉండాలంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలంటే గవర్నమెంట్ని ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. ఆ ప్రశ్నించే ఏకైక గొంతు అశోక్ సార్. ఆల్రెడీ మనం ఇంతకుముందు గత 4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎప్పటి నుంచో ప్రశ్నిస్తుండు కంటిన్యూస్గా. సో ఈ కేసులకు భయపడింది, ఎప్పుడు కేసులకు భయపడలేదు. సో అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా కేసులు పెట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మన కేసులు పెట్టారు. సో సార్ గవర్నమెంట్ల తరపున కాకుండా నిరుద్యోగుల తరపున ప్రశ్నిస్తాడు కాబట్టి, సో నిరుద్యోగుల తరపున మేమందరం అశోక్ సార్కి గెలిపించాలని కోరుకుంటున్నాం. అందరు దయచేసి ఆలోచించి అశోక్ సార్ కోటేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అయితే వచ్చాయి, ఎలా ఉండవు? ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి అయితే ఇది విద్యార్థులకు సంబంధించింది, తర్వాత మేధావులకు సంబంధించి ఎలక్షన్ కాబట్టి
ఈ మేధావి వర్గానికి సంబంధించి కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, లేకపోతే ప్రైవేట్ టీచర్ సమస్యలు కానీ, గవర్నమెంట్ టీచర్ సమస్యలు కానీ ఇవన్నీ తెలిసి ఉండాలి. ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసి మనం వెళ్తున్నాం అని ఏంటంటే ఓన్లీ రాజకీయపరమైన అంశాలు కాకుండా మనకు ప్రైవేట్ టీచర్ సంబంధించి కానీ ఈరోజు గురుకులాల్లో వచ్చేసి వెట్టి చాకరీ చేస్తున్నారు. అటువంటి సమస్యలన్నీ తెలుసున్న వ్యక్తిని విద్యార్థులు కానీ ఎమ్మెల్సీకి ఎన్నుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూడండి, ఒక జనరేషన్ మొత్తం కూడా లాస్ అయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి విద్యార్థుల భవిష్యత్తు 10 తరాలు మొత్తం కూడా ఒక గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయినా కానీ ఏ ఒక్క రాష్ట్ర స్థాయిలో మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ మాట్లాడని పరిస్థితి. అంటే అటువంటి స్థాయిలో కూడా ఆ టైంలో మన అశోక్ సార్ కొద్దిగా ఫైట్ చేశారు. అది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, పేపర్ లీకేజ్ విషయంలో కొద్దో గొప్ప తాన సాయశక్తులు అయితే ఫైట్ చేశారు. అటువంటి వ్యక్తి రావాలి. అంతేకాని రేపటి రోజు వేరే వాళ్ళు పార్టీ తరపున వస్తే వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేస్తారు. మరి విద్యార్థుల సమస్యలు వాళ్ళకేం తెలుస్తుంది? ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు ఫైట్ చేద్దామని అనుకున్నా కానీ గవర్నమెంట్ తరపున కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బెండ్ అవ్వాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేసే వ్యక్తి అవసరం మనకు. కాబట్టి ఆ పోరాటం చేసే వ్యక్తి కావాలి. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం సెలెక్ట్ చేయడం మంచిది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ టీచర్లు కూడా ఒక 10,000 జీతంతో చేస్తున్నారు. మరి కార్పొరేట్ స్కూల్స్లో వచ్చేసి కార్పొరేట్ కాలేజీలో వేలకు ఫీజులు కట్టించుకుంటున్నారు. ఒక టీచర్కి వచ్చేసి ఒక ఎంఎస్సీ చేసినట్టు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న టీచర్కి జస్ట్ ఒక 10,000 ఇచ్చి సర్దుకుంటారు. మరి వాళ్ళ సమస్యలు కూడా లేవనెత్తాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి మనకు వ్యతిరేకత ఉన్న వ్యక్తి, అంటే వ్యతిరేకత అంటే సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి మన అశోక్ సార్ని ఖచ్చితంగా ఎన్నుకోవాలి. ఎన్నుకొని విద్యార్థులు తమ వంతు పాత్రను ఖచ్చితంగా ఎలక్షన్స్లో పోషించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను. సార్కి పోటీ ఎవరు అనుకుంటున్నారు? అసలు ఎవరితో పోటీ ఉండబోతుంది? తిరుమల మల్లన్న గురించి మీరేమంటారు? వాస్తవానికి సార్కి పోటీ ఎవరు లేరండి. విద్యార్థులు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్నారు? ఎలక్షన్కి సంబంధించినప్పుడే అందరూ వస్తారు. మరి లాస్ట్ టైం ఎస్ఐ కానిస్టేబుల్లో ఇప్పుడు సార్ వల్ల మనకు ఈవెంట్స్ అప్పుడు కానీ సార్ వల్ల జాబ్ సంపాదించిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అంటే మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల మరి అటువంటప్పుడు సార్కి పోటీ ఎవరు లేరు. ఎందుకంటే అటువంటి సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి సొసైటీకి అవసరం, విద్యార్థులకు అటువంటి వ్యక్తి అవసరం. కాబట్టి పోటీ అనేది ఎవరు లేరు. సరే వాళ్ళు ఇప్పుడు మల్లన్న కావచ్చు, వాళ్ళు మనకు అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ తరపున ఉండొచ్చు, అది పోటీ కాదు. కాబట్టి విద్యార్థులు తర్వాత ప్రైవేట్ టీచర్ సంబంధించింది విద్యకు సంబంధించి సమస్యలు ఉన్నటువంటి ఆ సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి మనకు విన్ అవ్వాలని కోరుకుంటున్నామండి. అది అన్న చెప్పండి అన్న, ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఉప ఎన్నికలు, పట్టభద్రుల ఉప ఎన్నికలు ఎలా ఉండబోతుంది? పట్టభద్రుల ఉప ఎన్నికలు చూసినట్టయితే ఖచ్చితంగా అశోక్ సార్ గెలవబోతుండు. ఎందుకు గెలవబోతుండ అంటే నిరుద్యోగుల సమస్య మీద నిరంతరంగా పోరాడే వ్యక్తి అశోక్ సార్. కాబట్టి జీవో 46 చూసిన నిరుద్యోగుల తరపున, తర్వాత ఉద్యోగులకు 317 జీవో చూసినా కానీ నిరంతరం పోరాడే వ్యక్తి అశోక్ సార్. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు కాకుండా రెండో ప్రాధాన్యత ఓటుతోనే భారీ మెజార్టీతో అశోక్ సారే గెలవబోతుండు. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే తీర్మార్ మల్లన్న తన ఆస్తి మొత్తము జీరో చేసుకొని గవర్నమెంట్కి రాసిచ్చి మరి రాజకీయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది? అది రాజకీయం అండి. మన అశోక్ సార్ రాజకీయంగా చేసేది. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది రాజకీయ సంబంధించిన ఎన్నిక కాదు. కేవలం గ్రాడ్యుయేట్లు అంటే 4 లక్షల మంది గ్రాడ్యుయేట్లే పాల్గొంటున్నారు దీంట్లో. అంటే ఏ రాజకీయ సంబంధించిన వ్యక్తులు వీళ్ళు దీంట్లో పాల్గొనట్లే. కాబట్టి గ్రాడ్యుయేట్లకు సంబంధించిన కాబట్టి అంటే రేపు నిరుద్యోగుల నిరంతరంగా పోరాడే వ్యక్తి అశోక్ సార్. రేపు జీవో 46 రద్దు కావాలన్నా, ఉద్యోగుల తరపున 317 జీవో ఇది కావాలని చెప్పిన తర్వాత ప్రైవేట్ ఉద్యోగులకి 70% రిజర్వేషన్ కల్పించాలన్న చట్టసభల్లో మాట్లాడే వ్యక్తి ఖచ్చితంగా మా అందరి తరపున ఒక అశోక్ సార్ ఉండాలి. కాబట్టి అలాంటి వ్యక్తి, ఆయన రాజకీయ నేపథ్యం లేదు ఇక్కడ గమనించాల్సిన విషయం. కాబట్టి నిరంతరంగా పోరాడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అశోక్ సార్కే సపోర్ట్ చేయాలి. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటు అటు ఇటు అయినా కానీ రెండో ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో అశోక్ సారే గెలవబోతాడు. ఇక్కడ మనము మన తెలంగాణ చూస్తే అభివృద్ధి పరంగా ఏదో కానీ చూసుకున్నట్లయితే నిరుద్యోగత చూసుకున్నట్లయితే చాలా పెరిగిపోయింది. ఇట్లా ప్రశ్నించే గొంతుకలు లేరన్నా లేకుంటే ఉన్నవాళ్ళు మూగపోయినాయి అన్న? అంటే మనం గతంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఎందుకు వచ్చింది, అసలు నీళ్లు నిధుల నియామకాల కోసం వచ్చింది. ఆ నియామకాలు ఏమైనా గత 10 ఏళ్ళుగా కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చోండు. అహంకారం వల్ల, నిరుద్యోగులను పట్టించుకోవడం వల్ల నిరుద్యోగ రేటు ఎక్కువయ్యి నిరుద్యోగులంతా ఏకమయ్యి ఇలా ఆయనను గద్దె దించిన తర్వాత ఇవాళ తెలంగాణలో రెండో ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? నిరుద్యోగులు అంతా ఏకమయ్యి 2 లక్షల ఉద్యోగాలను ఎర చూపించారు. కాబట్టి నిరుద్యోగులు ఏకమై మాకు ఆ ప్రభుత్వం వద్దని చెప్పి నిరుద్యోగులు అంతా కళ్ళకి అంతా ఊళ్ళోకి పోయి ఈ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ 2 లక్షల ఉద్యోగాలు సాధించాలంటే రేపు ఖచ్చితంగా మా అందరి తరపున పోరాడే వ్యక్తి ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు, అశోక్ సార్. కాబట్టి మా అందరి తరపున చట్టసభల్లో మాట్లాడాలంటే, ఆ 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు అందాలంటే ఖచ్చితంగా పోరాడే వ్యక్తి అశోక్ సార్. కాబట్టి నిరుద్యోగుల తరపున పోరాడే వ్యక్తి అశోక్ సార్. కాబట్టి అందరు కూడా అశోక్ సార్ని బలపరచాలి.